పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. దోమే కదా అని లైట్ తీసుకోవద్దు. బీమా సొమ్మంతా దోమదే. హెల్త్ ఇన్సూరెన్స్ క్లైమ్స్లో దోమ కాటుదే 3వ స్థానం. దేశవ్యాప్తంగా 2024లో 2.33 లక్షల డెంగ్యూ కేసులు, 50,000 నుంచి 1,00,000 క్లైమ్లు పాలసీ బజార్ అధ్యయనంలో వెల్లడి. దోమే కదా అని తేలిగ్గా తీసిపారేస్తే కుట్టి బీమా సొమ్మంతా ఖాళీ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా దోమల ఘీంకరింపులు వినిపిస్తున్నాయి. ఎవడు కుడితే హెల్త్ ఇన్సూరెన్స్లు కూడా తిమ్మదిరిగి బ్లాంక్ అయిపోతుందో ఆడే దోమగాడు. అది నేనే అంటూ బీరాలు పోతుంది. ఓవైపు దోమల సంహారానికి డ్రోన్ టెక్నాలజీ అంటూ పాలకులు ఊదరగొడుతుంటే ఏ డ్రోన్ తెచ్చినా జనానికి డెంగ్యూ మలేరియాలు తీసుకురావడం ఖాయమంటూ దోమలు కాలరెగరేస్తున్నాయి. ఇక్కడ అక్కడ అని కాదు, దేశంలో ప్రతి మూలలోనూ దోమలు దండయాత్ర చేస్తున్నాయి. ఎంతలా అంటే ఆరోగ్య అవసరాల కోసం చేసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ను ఖాళీ చేసేంతలా. అందుకే దోమలతో వచ్చే రోగాల కేసులు పెరుగుతుండగా అదే స్థాయిలో ఇన్సూరెన్స్కై క్లైమ్లు రెట్టింపు అవుతున్నాయి. దేశాన్ని పక్కన పెడితే ఒక ఆంధ్రప్రదేశ్లోనే 2024లో 5,555కు పైగా, 2025 ఆగస్టు వరకు 1,410 కేసులు నమోదైనట్లు గణాంకాలు చెప్తున్నాయి. గడిచిన నెల రోజులుగా పల్లెలు పట్టణాలనే తేడా లేకుండా జ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఏపీలో ఇప్పటివరకు 2 డెంగ్యూ లక్షణాలతో మృతి చెందారు. దేశవ్యాప్తంగా గడిచిన 5-6 ఏళ్లుగా డెంగ్యూ కేసులు తగ్గుముఖం పడుతుండగా మలేరియా కేసులు విజృంభిస్తున్నాయి. 2023లో 2.85 లక్షల డెంగ్యూ కేసులు నమోదవగా 485 మరణాలు సంభవించాయి. 2024లో 2,33,519 కేసులు రాగా 297 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది ఆగస్టు 30 వరకు 49,573 మంది డెంగ్యూతో బాధపడుతుండగా 42 మంది దోమకాటుతో మరణించారు. ఇలా ఏటా దోమల వల్ల హెల్త్ ఇన్సూరెన్స్లకు గిరాకీ పెరిగింది. పెరుగుతున్న పాలసీలకు అనుగుణంగానే క్లైమ్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ పాలసీ బజార్ ఇటీవల క్లైమ్స్పై దేశవ్యాప్తంగా అధ్యయనం చేసింది. దేశంలో హెల్త్ పాలసీలు ఏ వ్యాధులకు సంబంధించి క్లైమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయన్న దానిపై చేసిన సర్వేలో విస్తుపోయే వాస్తవాలు తెలిసాయి. బీమా సంస్థలు నమోదు చేసిన ఆరోగ్య బీమా క్లైమ్లలో దాదాపు 1/3 సీజనల్ అంటూ వ్యాధులకే అవుతున్నాయంటూ సర్వేలో తేలింది. వీటిలో డెంగ్యూ, మలేరియా తదితర సంక్రమిత వ్యాధులదే అగ్రభాగంగా ఉంది. ప్రతి 10 పాలసీలో 4 వరకు దోమకాటుతో వచ్చే వ్యాధులతో ఆసుపత్రిలో చేరి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్నారని పాలసీ బజార్ వెల్లడించింది. దోమకాటుతో వెక్టార్ బార్న్ డిసీజెస్ కోసం బీమా క్లెయిమ్లు ఎక్కువగా 3 నెలల్లోనే జరుగుతున్నాయి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్లలో వచ్చే క్లెయిమ్స్ దరఖాస్తుల్లో 60% వరకు దోమకాటు వ్యాధులవే ఉన్నాయి. అక్టోబర్లోనూ ఈ తరహా దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయని సర్వేలో తేలింది. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ దోమల బెడద ఎక్కువగా ఉందనడానికి ఇదే నిదర్శనమని చెప్పవచ్చు. పాలసీ బజార్ ద్వారా నివేదించిన ఆరోగ్య బీమా క్లెయిమ్ల అధ్యయనం ప్రకారం డెంగ్యూ, మలేరియా వంటి సంక్రమిత వ్యాధులు సీజనల్ వ్యాధుల క్లెయిమ్లలో 15% ఉన్నాయి. ఈ దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల చికిత్సకు సాధారణంగా 50,000 నుంచి 1,50,000 వరకు ఖర్చవుతుంది. తేమతో కూడిన పరిస్థితులు, దోమల పెంపకానికి అనువైన ప్రదేశాలు వర్షాకాలంలో ఏర్పడి ఈ తరహా వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వెల్లడైంది. వర్షాకాలంలో వచ్చే మరో అనారోగ్య సమస్య స్టమక్ ఫ్లూ వంటి జీర్ణకోశ వ్యాధులకు క్లైమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. దీనికి మలేరియాతో సమానమైన చికిత్స ఖర్చులుంటాయి. సీజనల్ క్లైమ్లలో 18% ఈ వ్యాధికి సంబంధించిన కాలానుగుణంగా, అనారోగ్య క్లైమ్లతో మరో 10% ప్రాంతాన్ని వివిధ అలర్జీలకు చెందినగా ఉన్నాయి. అదేవిధంగా చలికాలంలో శ్వాసకోశ వ్యాధులు, బ్రాంకైటిస్ కారణంగా వచ్చే క్లైమ్లు 20%, సీజనల్ వ్యాధులకు మరో 12% క్లైమ్స్ జరుగుతున్నాయి. అయితే వీటి చికిత్స ఖర్చు 25,000 నుంచి 1,00,000 వరకు మాత్రమే అవుతున్నాయి. 3 ఏళ్లలో రెట్టింపైన క్లైమ్స్. వివిధ వ్యాధుల్లో క్లైమ్ అవుతున్న మొత్తం వ్యాధి 2022 జీర్ణకోశ వ్యాధులు 64,000, 2023లో 1,00,000, 2024లో 1,70,000. డెంగ్యూ, మలేరియా 2022లో 60,000, 2023లో 97,000, 2024లో 1,40,000. బ్రాంకైటిస్ 2022లో 47,000, 2023లో 75,000, 2024లో 1,30,000. శ్వాసకోశ వ్యాధులు 2022లో 36,000, 2023లో 57,000, 2024లో 95,000. అలర్జీలు 2022లో 31,000, 2023లో 50,000, 2024లో 86,000. దేశంలో డెంగ్యూ వ్యాధులు ప్రబలిన తీరేది. 2020లో కేసులు 44,585, మరణాలు 56. 2021లో కేసులు 1,93,245, మరణాలు 346. 2022లో కేసులు 2,33,251, మరణాలు 303. 2023లో కేసులు 2,89,235, మరణాలు 485. 2024లో కేసులు 2,33,519, మరణాలు 297. 2025 ఆగస్టు వరకు కేసులు చూసుకుంటే 49,573, మరణాలు 42గా నిర్దేశించాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.